దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మూసాపేట వై జంక్షన్లో ఉన్నాము. అనుపమ వై స్క్వేర్ అధినేత డాక్టర్ సంపత్ రావు గారిని కలవబోతున్నాము. ఇక్కడ హాస్పిటల్స్ కానీ, కార్పొరేట్స్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఏర్పాటు చేసుకునేందుకు ఒక అద్భుతమైన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ కాంప్లెక్స్ గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, డాక్టర్ సంపత్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను డాక్టర్ సంపత్ రావు కూకట్పల్లి ఏరియాలో వైద్యునిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. దాని క్రమంలోనే కూకట్పల్లి మూసాపేట్ వై జంక్షన్ లో ఒక 6,000 గజాల స్థలము 2017-18లో కని తర్వాత జిహెచ్ఎంసి పర్మిషన్ ద్వారా 2 lakhs ఎస్ఎఫ్టి బిల్డింగ్ నిర్మాణం దగ్గరగా వస్తున్నాము. 85% వర్క్ ఇస్ ఓవర్. దిస్ బిల్డింగ్ is in 8 floors, upper floors, ground plus 7. 2 cellars can be made into 4 parking levels by the mechanical car parking. So this building is 8 floors, each floor 25,000 SFT, 2 lakhs SFT total area of the building. So this can be utilized for the hospitals, any commercial complexes or software offices or business, any other business places. ముఖ్యంగా కూకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్, బాలానగర్ ఏరియాలో 200 ఫీట్ల రోడ్డుకు అబేటింగ్ గా ఉండడం మూలన కమర్షియల్ వాల్యూ బాగా ఉంటుందని మా అంచనా. మెట్రో రైల్వే స్టేషన్ అండ్ ఆపోజిట్ లోకల్ బస్ స్టాప్ ఇస్ ఆల్సో దేర్. దిస్ విల్ గివ్ ది ఫెసిలిటీస్ ఆఫ్ ది ఈజీ కమ్యూనికేషన్. ఇది ప్రస్తుతానికి ఈ లొకేషన్ ప్రాముఖ్యత పెంచుకుంటుంది. ఎందుకనగా మెట్రో స్టేషన్ 400 to 500 మీటర్స్ దగ్గరలోనే ఉంది. వై జంక్షన్ అనేది కుకట్పల్లి మూసాపేట్ వై జంక్షన్ అంటారు. రీసెంట్ గా ఒక 2 months కింద ది లేక్ షోర్ అనే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా తెరవబడింది. దాని పక్కమడి పూర్వము గాద్రేజ్ అనే ల్యాండ్ వాళ్ళు 12 acres ఉండేది. దాన్ని ఇప్పుడు ల్యాండ్ మార్క్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ వారు పెద్ద కాంప్లెక్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ కాంప్లెక్స్ తోని బహుశా ఒక 150 నుండి 200 ఫ్లాట్స్ ప్లస్ కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది. దానికి తోడుగా మాకు అడ్జాయినింగ్ లోనే ఐడిపిఎల్ కాలనీ అనే స్థలం ఉంది. బాగా మీ అందరికి బహుశా తెలిసినట్టుగా ఐడిపిఎల్ అనే మందుల సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ప్రస్తుతానికి కొన్ని సంవత్సరాల నుండి అది రన్నింగ్ లో లేదు. దాని స్థలము బహుశా 952,000 acres ఉంది అని సెంట్రల్ గవర్నమెంట్ వారు మరి స్టేట్ గవర్నమెంట్ వారు వాళ్ళకి ఇస్తారా, స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకు ఎట్లా చేస్తారు, దానికి చేస్తే కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాంప్లెక్స్ ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద టౌన్షిప్ గానీ మరి ఏదైనా గవర్నమెంట్ ఏది వెంచర్స్ వేస్తారు, విల్లాస్ వేస్తారు కూడా ఒక చాలా పెద్ద అవకాశం. ఇక్కడ బాలానగర్ అనే బ్రిడ్జ్ కు ఒక 2 kilometers మాత్రమే ఉంటుంది. నర్సాపూర్ చౌరస్తా బాలానగర్ అని అంటారు. ఆ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రారంభమయ్యి బహుశా ఒక 2 సంవత్సరాలు కావస్తుంది. ఆ బ్రిడ్జ్ రావడం మూలన ది కమ్యూనికేషన్ ఫ్రమ్ బాలానగర్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. దానికి తోడు ఇక్కడ వై జంక్షన్ లో కూడా బహుశా ఫ్లైఓవర్లు, అండర్ వేస్ ప్లాన్ లో ఉన్నాయని జిహెచ్ఎంసి వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. సో దిస్ బిల్డింగ్ ఈజ్ నేమ్డ్ యాజ్ 1 అనుపమ వై స్క్వేర్ బికాస్
My daughter name is Dr. Anupama. She is a gynecologist. So as I have established my hospital under the name of Anupama Hospitals, this building also I have named with her name, and also Y. Y square means Y is nearer the Y square, Y junction of Kukatpalli and Musapet. Square is the building is in the square shape. That is why the name as described Anupama Y square అనేది వచ్చింది. ఇప్పటికే ఒక 2-3 ప్రపోజల్స్ హాస్పిటల్స్ పెట్టాలని ప్రపోజల్స్ ఉంది. బహుశా హాస్పిటల్స్ పెడితే, ఎందుకంటే మాకు సంబంధించిన ప్రొఫెషన్ కాబట్టి, ఐ విల్ బి గ్లాడ్ టు హ్యావ్ ఎ హాస్పిటల్ హియర్. Other, if not for a hospital, it can be utilized for other purposes of like software offices or commercial complexes, showrooms or function halls, restaurants. Everything is possible. My personal number is 9848039687 is my personal number. Anybody interested, they can definitely call me, and they can visit also. I will be available at the site every day at 9 o'clock in the morning. My site engineers, my supervisors will be definitely helping you out in knowing the details of the project.